ప్రైజ్ ది లార్డ్. చాలామంది కొన్ని భయాలతో ఉంటూ ఉంటారు. ఎలా అంటే, నేను అందంగా లేను, నాకు మంచి భాగస్వామి రారు, ఈ కొంచెం సంపాదనతో నా పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వలేను, ఈ అనారోగ్యంతోనే చచ్చిపోతానేమో, నా ఒక్కడి కష్టం వల్ల ఇన్ని అప్పులు తీరుతాయా, కొన్ని వేల మంది ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు, నాకు రిజర్వేషన్ లేదు కాబట్టి నేను క్వాలిఫై అవ్వలేనేమో, నా వల్ల కాదు, నేను చేయలేను, నేను ఇవ్వలేను, నా స్థితి సరిపోదు. మనమేంటో మనకి తెలిసినప్పుడు వచ్చే మాటలే ఇవి. మనకున్న సామర్థ్యాన్ని బట్టే మనం ఆలోచిస్తూ ఉంటాం. బైబిల్లో ఒక వ్యక్తి తన దేశం మీద శత్రు దేశం గొడవ పడుతూ ఉంటే ఆ శత్రు సైన్యానికి కనబడకుండా తన పొలంలో గోధుమలను సమకూర్చుకుంటున్నాడంట. ఎవరికి కనబడకుండా దాక్కున్న వ్యక్తిని మనమైతే ఏమంటాం? పిరికివాడు అంటాం కదా. కానీ దేవుడు ఏమని పిలుస్తున్నాడో తెలుసా? పరాక్రమము గల బలాఢ్యుడా, నీ దేశాన్ని నీ శత్రువు నుండి రక్షించు అని అంటున్నాడు. గిద్యోను అనే ఈయన మనలానే నేనెంత ప్రభువా, నా బ్రతికేంటి, నా బలం సరిపోదు అని అంటా ఉన్నాడు. అయితే దేవుడు మన సామర్థ్యాన్ని బట్టి పని చేయడంట. అందుకే గిద్యోనుతో అంటున్నాడు, నీవేమైతే నాకేంటి, నేను నీకు తోడుగా ఉన్నాను కదా, వెళ్ళి శత్రువుని ఎదుర్కో అంటున్నాడు. నిజమే, మనం నమ్మిన మన దేవుడు మనకి తోడుగా ఉంటే మన సంపాదన తక్కువైతే ఏంటి, అందంగా లేకపోతే ఏంటి, అనారోగ్యంతో ఉంటే ఏంటి. అందుకే పౌలు అంటున్నారు, మా అంతటా మేమే సమర్థులమని కాదు కానీ మా సామర్థ్యము దేవుని వలనే కలిగి ఉన్నది అని. ఈ వాక్యం అర్థమైందా? మన సామర్థ్యం దేవుని వలనే గనుక ఇది చేయలేములే, నా స్థితి ఏంటి, నా బ్రతికేంత అని భయపడక మన దేవుడు మనలను అనాథలుగా విడువడని నమ్ముదాం. ఆమేన్.